ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కెప్టెన్గా స్టార్ ప్లేయర్ శుభమన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ స్థానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. అదేవిధంగా శుభమన్ గిల్ డెప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను నియమించారు. ఇక ఐపీఎల్లో దుమ్ము లేపుతున్న యువ సంచలనం సాయి సుదర్శన్, హర్షదీప్ సింగ్లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. మరొకవైపు దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్కు సెలెక్టర్లు పిలుపునిచ్చారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ నాయర్తో పాటు షర్దుల్ ఠాకూర్ కూడా తిరిగి టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. ఈ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదేవిధంగా ఆసీస్ టూర్లో భాగమైన హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్లకు సెలెక్టర్లు ఈసారి మొండిచేయి చూపించారు. కాగా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తలపడనుంది. జూన్ 20 నుండి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్కి సెలెక్ట్ అయిన జట్టును చూస్తే శుభమన్ గిల్ కెప్టెన్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, షర్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. భారత్ 37వ టెస్టు కెప్టెన్గా శుభమన్ గిల్ బాధ్యతలను చేపట్టనున్నాడు. మరో యువ ఆటగాడు రిషబ్ పంత్కు టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలను అప్పగించారు బీసీసీఐ. టెస్టు కెప్టెన్సీ రేసులో గిల్, బుమ్రా, జడేజా, కేఎల్ రాహుల్ పేర్లు ప్రధానంగా వినిపించగా బీసీసీఐ గిల్ వైపు మొగ్గు చూపింది. టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులో చోటును దక్కించుకున్నాడు. భారత్ సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని బీసీసీఐ పక్కన పెట్టింది. ఐపీఎల్ 18లో అదరగొడుతున్న గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ టెస్టు జట్టులో స్థానాన్ని సంపాదించాడు. జట్టులో జడేజా, బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ మినహాయిస్తే మిగిలిన అందరూ కూడా యువ ఆటగాళ్లే కావటం విశేషం. మరి యువ జట్టుతో గిల్సేనా ఇంగ్లాండ్ టూర్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.